హలో ఫ్రెండ్స్, ఏపీలో పెన్షన్ వెరిఫికేషన్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేసినారు, ఇంకొన్ని జిల్లాల్లో ఇంకా చేయలేదు. పెన్షన్ వెరిఫికేషన్స్కి సచివాలయం ఎంప్లాయీస్ వస్తారు. ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత పెన్షన్దారుని ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే పెన్షన్దారుని ఫుల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఫస్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీకు సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుందని అడుగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000. మీకు ఎంత వస్తే అంత చెప్పాలి, లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తే చాలు. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరికైనా 4-వీలర్ ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఎవరికైనా ఉన్నట్లయితే ఉంది, లేదంటే లేదని చెప్పాలి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు. ఎవరైనా ట్యాక్స్ పే చేసినట్లుంటే అవునంటే అవును, లేదంటే లేదు అని చెప్పాలి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఉన్నారు, లేదంటే లేదని చెప్పాలి. అలాగే మీది సొంతిల్లా లేకపోతే అద్దిల్లా అని అడుగుతారు. మీ సొంతిల్లు అయితే సొంతిల్లు, అద్దిల్లు అయితే అద్దిల్లు అని చెప్పాలి. అలాగే మీకు భూమి ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతారు. ఇది మెట్టు భూమి అయితే 3 ఎకరాలు, మాగానైతే 10 ఎకరాలు. మీకు ఎంత భూమి ఉంటే అంత చెప్పాలి. అలాగే మీకు సంవత్సరానికి కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా అని అడుగుతారు. మీకు ఎంత వస్తే అంత చెప్పాలి, లేకుంటే కరెంటు బిల్లు ఉన్న చూపిస్తే సరిపోతుంది.